హాయ్ అండి. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు దసరా నవరాత్రులు 7వ రోజు భాగంగా శ్రీ మహాచండీ దేవికి నైవేద్యంగా కట్టు పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా కుక్కర్లోకి నేను ఇక్కడ ఈ కప్పుతోటి 1 కప్పు నార్మల్ రైసే తీసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఈ పెసరపప్పుని లో ఫ్లేమ్లో మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత పెసరపప్పుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకున్న తర్వాత మనము రైస్లోకి ఈ పెసరపప్పుని తీసేసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని 2-3 సార్లు ఈ రైస్ని కడిగి పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు ఇందులోని వాటర్ మొత్తం వంపేసుకొని మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పుల వరకు వాటర్ తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి రుచికి తగువైనంత కల్లుప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వేపించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ని కాస్త ప్రెజర్ పోయేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల వరకు నీళ్ళని పెట్టుకొని ఒక పక్క మంచిగా మసిలించుకుందాము. ఇప్పుడు కుక్కర్ కూడా పూర్తిగా ప్రెజర్ పోయిన తర్వాత ఒకసారి మూత తీసి రైస్ని వేడిగా ఉన్నప్పుడే మెత్తగా మెదిపేసుకోవాలండి. గరిటెతోటి ఇలా మెత్తగా మెదిపేసుకోవాలి. మనము రైస్ని ఎక్కువ వాటర్ వేసి కుక్కర్లో ఉడికించామంటే ఒక్కొక్కసారి కుక్కర్ పొంగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా సపరేట్గా నీళ్ళని బాయిల్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా హాట్ వాటర్ వేసుకుంటూ రైస్ని మెత్తగా మెదుపుకుంటూ కలుపుకోవాలి. మనం తీసుకున్న 1.5 గ్లాసుకి ఖచ్చితంగా 6 గ్లాసుల వరకు నీళ్లు పడతాయండి. ఇంకాస్త పొంగల్ అనేది కాస్త లూజ్గా ఉండాలి అనిపిస్తే ఇంకొక 1 గ్లాస్ వరకు నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఇప్పుడు రైస్ని ఉడికించుకుందాం. ఇప్పుడు మరొక పక్కన పొంగల్లోకి పోపును రెడీ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని పోపు గరిటె పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/4 కప్పు వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ మిరియాలు, అలాగే కొద్దిగా 1/2 ఇంచు అల్లం ముక్కను తరిగి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పులు వేసుకొని వీటిని కాస్త వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చి కూడా తుంపి వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కాస్త ఇంగువ కూడా వేసుకుందామండి. ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ వేడికే ఇంగువ అనేది ఫ్లేవర్ బాగా ఉంటుంది. ఇప్పుడు ఇలా పోపు వేగిన తర్వాత ఈ పోపుని పొంగల్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని నేను చివరిగా లాస్ట్లో కొద్దిగా పసుపు వేసానండి. ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు. ఇలా వేసుకొని ఒకసారి పొంగల్ని బాగా కలిపెట్టేసుకోవాలి. అంతేనండి. దసరా నవరాత్రుల్లో 7వ రోజు భాగంగా శ్రీ మహాచండీ దేవి అమ్మవారికి నైవేద్యంగా పెట్టే కట్టె పొంగలి అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.